వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. దగ్గర నుంచి ఎంత మేరకైతే అవసరం ఉందో ప్రభుత్వానికి అంత మేరకే మీరు భూములు తీసుకోండి, మూడు పంటలు పండే భూముల్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ అవినీతిని పెంచి ప్రోత్సహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికే కంకణం కట్టుకున్న విధంగా ఆయన ముందుకు పోతున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. సాక్షాత్తు కొన్ని నేషనల్ పత్రికలే చెప్పినాయి, రైతుల దగ్గర నుంచి సేకరించిన 35,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు సింగపూర్ కంపెనీకి రియల్ ఎస్టేట్ కోసం ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి. మొన్నటి వరకు 35,000 ఎకరాలే అని భావించాం మనం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం, అమరావతి కోసం. కానీ వాళ్ళే చెప్తున్నారు ఇంకొక 50,000 కూడా తీసుకుంటామని చెప్పేసి 50,000 ఎకరాలు. ఆ 50,000 ఎకరాల్లో మరో 15,000 ఎకరాలు సింగపూర్ కంపెనీలకి కట్టపెట్టడం కోసం ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న విషయం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే 25,000 ఎకరాలని మనందరికి కూడా తెలుసు. విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందో. 10 కోట్లు వేసుకుంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలని సింగపూర్ కంపెనీలకి కట్టపెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సింగపూర్ మీదే ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారంటే సమాధానం చెప్పని ప్రభుత్వం చాలా పత్రికల్లో సమాధాన వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలోని బ్లాక్ మనీ, నల్ల డబ్బుకి మొత్తం సింగపూర్ హబ్గా మారింది అని చెప్పేసి అనేక పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. భారతదేశానికి కూడా ఇటీవల సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సింగపూర్ నుంచి పెట్టుబడిగా వస్తుంది, ఇది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రముఖ పత్రికల్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు ఈ ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో many Indian politicians purchased numerous immovable properties in Singapore in the last 1 decade. How they got the money to buy all this in an expensive place like Singapore is a matter of investigation, the official said. Among those who have invested in a hotel in Singapore in the past 10 years is a former chief minister, sources said. ఇటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో లోకేష్ బాబు గారు మొన్న ఆస్తులు ప్రకటించేటప్పుడు మాకు ఎక్కడా లేవు అని చెప్పేసి చాలా ఇదిగా చెప్తా ఉన్నారు, మాకేమైనా ఉంటే ఇచ్చేస్తామని చెప్పేసి. ఈ దేశంలో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో హోటల్ ఉందనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే విషయం అందరికీ కూడా తెలిసిందే. పత్రికలోని ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మీరు వాలంటరీగా మీ ఆస్తుల్ని అనౌన్స్ చేయటం అనేది చాలా గొప్పగా చెప్పుకున్నారు, అది తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ బాబు గారు వారి కుటుంబాల ఆస్తుల్ని వాలంటరీగా డిస్క్లోజ్ చేసినందుకు అభినందించాల్సింది. ప్రజాస్వామ్యంలో ఒక మంచి సాంప్రదాయానికి ఆయన మార్గం చూపించారు. మరి అదే వాలంటరీగా ఇటువంటి అపవాదులు వస్తున్న పక్షంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ పేరు మీద దోపిడీ చేస్తుంది తెలుగుదేశం నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మీరు సిబిఐతో కానీ లేకపోతే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఏదైతే మన భారతదేశ యొక్క సంస్థ ఉందో సీరియస్ ఫ్రాడ్స్ అని ఎంక్వైరీ చేయడానికి అటువంటి సంస్థలతో మీరు వాలంటీర్గా ఎంక్వైరీ చేపిస్తానికి సిద్ధంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని అవినీతి కార్యక్రమాలే. ఇసుకలో చెప్పాం మేము చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం ఉందేమో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సాక్షాత్తు ఈనాడు పత్రికలో వచ్చింది దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఇసుక దందా అని చెప్పేసి. దాంట్లో సాక్షాత్తు తెలుగుదేశం శాసనసభ్యులే నేరుగా ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టే పరిస్థితి లేదు. కేబినెట్లో మాత్రం చాలా చక్కగా చెప్తారు,
ఇసుక మాఫియాని అరికట్టాలి అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నిన్నటి రోజున విజయవాడలో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇసుక మాఫియాని అంతమొందించాలని చెప్పితే రెండో రోజే పెనమలూరు నియోజకవర్గంలో గుట్టలు గుట్టలు మనం సినిమాలు చూస్తూ ఉంటాం, పిరమిడ్లు ఎట్లా ఉంటాయో ఆ విధంగా గుట్టలు గుట్టలు ఇసుక పోసి యథేచ్ఛగా అమ్మేస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులందరూ కూడా. సాక్షాత్ ఇదేదో ఆ ఆరోపణ కాదు. ఈ రోజు కూడా మీ ప్రెస్ వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ గుట్టలు గుట్టలు ఇసుక గ్రామంలో స్టాక్ చేసి ఉంది. అధికారులు చెప్తే ఏమి మాట్లాడే పరిస్థితులు లేరు. అధికారులు అడిగితే మేము లేదు గ్రామాభివృద్ధి కోసం మేము ఇసుకను కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అటువంటి పాలసీ ఏమన్నా ఈ ప్రభుత్వం చెప్పిందా? నదులమ్మటే ఉండే గ్రామాల్లో గ్రామస్తులు వాళ్ళే ఇసుకంతా దోపిడీ చేసుకుని కుట్టలు కుట్టలు పెట్టుకుని గ్రామాభివృద్ధి పేరు మీద స్టాక్ చేసుకోవచ్చని చెప్పేసి ఏమైనా పాలసీ ఇచ్చిందా? సాక్షాత్ ప్రభుత్వమే చెప్తుంది ఇసుకలో అవినీతి జరుగుతుందని చెప్పేసి. ఎప్పుడైనా విజిలెన్స్ వాళ్ళు పట్టుకుని 1-2 కేసులైనా సరే బుక్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ ప్రభుత్వం గనక అటువంటి అవినీతిలో భాగస్వామ్యం లేకపోతే మీ విజిలెన్స్ ఏదైతే ఉందో ఏం చేస్తా ఉన్నారు? కనీసం పట్టుమని 10 కేసులైనా సరే ఈ రాష్ట్రంలో బుక్ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు వెరైటీస్ టెండర్స్లో మార్కెట్లో ఉన్న రేట్లో 75% రేటుతో మీరు టెండర్లు పిలవాలని నిబంధన ఉంటే దాన్ని 65% తగ్గించి దాంట్లో కూడా ఆ కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చే విధంగా జీవోలు ఇస్తున్న ప్రభుత్వం. నష్టపోయిన రైతాంగానికి అనేక తుఫానుల్లో కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం లెక్కలు వేసిన విధంగా ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని మాత్రం ఈ ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు దులుపుకుంటుంది. కానీ వ్యాపారవేత్తలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు వాటిని మాత్రం దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ 10 సంవత్సరాల క్రితం ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి అది కట్టి దాదాపు 60 సంవత్సరాలకు పైగా అయిపోయింది. దాని సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని హెవీ వెహికల్స్ని దాని మీద నుంచి వెళ్ళనీయకూడదని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇస్తే ముఖ్యమంత్రి గారి ఇంటి కోసం, అది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, సాక్షాత్తు వ్యవసాయ శాఖ ఇరిగేషన్ మంత్రి గారే నది ఒడ్డున ఉన్న ఇళ్ళన్నీ కూడా ఇల్లీగల్గా కట్టారని చెప్పిన అటువంటి ఇంటికి రోడ్డు వేయటం కోసం హెవీ వెహికల్స్ కూడా ప్రకాశం బ్యారేజ్ మీద తిరగొచ్చు అని చెప్పేసి నిబంధనలు మార్చారంటే వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ అవినీతి కోసం ఎటువంటి నిబంధనలైనా సరే మార్చుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్ని తమ స్వంత పార్టీ కార్యకర్త లాంటి కాంట్రాక్టర్లకి నామినేషన్ మీద ఇచ్చేసే విధంగా కూడా పనిచేస్తా ఉన్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారి ఇంటికి రోడ్లు. ఈ విధంగా ప్రతిదీ కూడా అవినీతితో ముడిపెట్టి చేస్తున్న విషయం మనం కూడా చూస్తా ఉన్నాం. నిజంగా తెలుగుదేశం నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే, తన స్వచ్ఛత మీద తనకే నమ్మకం ఉంటే ఈ సింగపూర్ ఆస్తుల మీద, సింగపూర్ లావాదేవీల మీద, తన పార్టీలో ఉన్న వారికి ఎంతమందికి సింగపూర్లో సిటిజన్షిప్లు ఉన్నాయి, సింగపూర్లో ఎన్ని కంపెనీలతో తమ పార్టీలోని వారి నాయకులకి లావాదేవీలు ఉన్నాయి, ఇటీవల సంవత్సరాల్లో ఎన్ని 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం నాయకుల అకౌంట్లోకి వచ్చినాయి, వీటన్నిటి మీద నిజాయితీ ఉంటే సిబిఐతో కానీ SIOతో కానీ మీరు ఎంక్వైరీ చేపిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీరు దయచేసి మీ జేబులు నింపుకోవడం కోసం, మీ కార్యకర్తల నాయకుల జేబులు నింపడం కోసం అమాయక రైతుల భూముల్ని లాక్కోవద్దు. లాక్కున్న భూముల్ని ఇతర దేశస్తులకి తాకట్టు పెట్టి వాళ్ళ జేబులు నింపడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేము